శిరీష, ఎక్కడున్నావు శిరీష? శిరీష చెల్లెమ్మా, ఇటు చూడు నాన్న. పిల్లలు కావాలా? ఏం పేరు నీ పేరు? శిరీష్. ఏమని ప్రార్థన చేసుకుంటున్నావు అక్కడ కూర్చొని? దేవుడు నన్ను చూస్తున్నా అని చెప్తే చాలు అనుకుంటా. దేవుడు చూసాడా లేదా? చూసా. ఏమని పిలుస్తావు? కన్నాను. గుండె పగిలిపోతుంది అనేది. ఇక్కడ దేవుడు ఉన్నాడా? ఉన్నాడు. ఏ దేవుడు? యేసయ్య. చెప్పు, నీకెవరు కావాలా? పాప కావాలా, బాబు కావాలా? ఎవరైనా ఎవరినైనా పర్లేదు. లాస్ట్ మరి ఇయర్లో మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్లో జరిగిన ఆరాధనలో వీరు పాల్గొన్నారండి. మరి దైవ సేవకులు పేరు పెట్టి పిలిచి ఉన్న మరి పిలిచి ఉన్నది మనం చూసి ఉన్నాం. మరి శిరీష అని పేరు పెట్టి పిలిచి ఉన్నారు. ఈ వీడియోలో ఇప్పుడు ఏడుస్తున్న చెల్లి లైవ్లో ఎవరైతే ఉన్నారో ఈ సహోదరి అండి. చాలా సంతోషం వేసింది. వాళ్ళు అలా నడుచుకుంటూ వెళుతూ మరి అక్కడ కూర్చున్న సమయంలో నేను వారిని చూసి ఉన్నాను. చాలా సంతోషం వారు మన మధ్యలో ఉండడం. మరి వారి సాక్ష్యాన్ని ఒకసారి విందామా? దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రములు. ఈ సమయం ఇచ్చిన సేవకులకి నా వందనాలు చెల్లిస్తున్నాను. లాస్ట్ ఇయర్ జూన్లో నా పేరు పెట్టి పిలిచారు దైవజనులు. ఎగ్జాక్ట్గా అదే 1 ఇయర్ అంటే సంవత్సరంలో దేవుడిని కుమారుని దయచేయబోతున్నాడని వాగ్దానం ఇచ్చారు. ఎగ్జాక్ట్గా అదే జూన్లో నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. 1 ఇయర్కి జూన్లో నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. ఇప్పుడు నేను 6th మంత్ ప్రెగ్నెంట్తో ఉన్నాను. చాలా సంతోషం. ఎన్ని సంవత్సరాలు అయింది వివాహమై మీకు? 9 ఇయర్స్ అవుతుంది. మళ్ళీ చెప్పండి, గట్టిగా చెప్పండి. 9 ఇయర్స్ అవుతుంది. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదామా? 9 సంవత్సరాలు. ఎంతమందికి మా సాక్ష్యం, సహోదరి సాక్ష్యం అర్థమవుతుందా? 9 సంవత్సరాలు గర్భఫలము లేక బాధపడుతున్న ఈ సహోదరిని దేవుడు పేరు పెట్టి పిలిచి ఉన్నారండి. హల్లెలూయా. సంవత్సరంలో నీ గర్భము తెరవబడుతుందని జూన్ మంత్లో మరి మేము వరంగల్కి వచ్చినప్పుడు దైవ సేవకులు పేరు పెట్టి పిలిచి ఉన్నారు. మరి ఈ సంవత్సరం లాస్ట్ సంవత్సరం జూన్లో పేరు పెట్టి పిలిస్తే సేవకుడి నోటిన ప్రవచనాన్ని విడుదల చేసిన దేవుడు మరి ఈ సంవత్సరం 2025వ సంవత్సరం ఇదే జూన్లో వారి గర్భము తెరవబడింది. ఇప్పుడు 6వ నెల. గట్టిగా చప్పట్లు కొడదామా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. 9 సంవత్సరాలండి. చూడండి, మనుషుల వల్ల కానిది, డాక్టర్స్ వల్ల కానిది రిపోర్ట్స్ అన్ని తారుమారు చేశారు. మీకు ఒకటి చెప్పనా? సహోదరి పేరు పెట్టి పిలవడమే కాదు, కానీ ఆ రోజున సహోదరుడు అక్కడ నిలబడి ఏడుస్తున్న సమయంలో సహోదరుని సేవకులు ఏమని చెప్పారు మీరు చెప్పండి. మా వైఫ్ పేరు పెట్టి పిలిచిన తర్వాత నేను కూడా మాట్లాడిన. అప్పుడే వచ్చిన నేను. మా వైఫ్ నన్ను ఏమని పిలుస్తుందని అడిగారు పాస్టర్ గారు. అది చెప్పినాను. అసలు అప్పుడే ఎంట్రన్స్ వచ్చినా నేను. అనౌన్స్ అనగానే వెంటనే సైడ్ డోర్ నుంచి వచ్చేసాను. అది మాటల్లో చెప్పలేని అద్భుతమైన సాక్ష్యం అది. ఇప్పుడు ఇట్లా ఈ రీతిలో ఇక్కడ నడిపించి సాక్ష్యం ఇస్తామని మేము అనుకోలేదు. అది దేవుని చిత్తమే జరిగింది. పాస్టర్ గారికి నిజంగా వందనాలు చెల్లిస్తాం. ప్రైజ్ ది లార్డ్. మీకు అర్థమైందా? బ్రదర్ ఏం చెప్తున్నారంటే అప్పుడే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్లోకి సైడ్ డోర్ నుంచి ఎంటర్ అవుతున్నారు. ఆల్రెడీ పేరు పెట్టి పిలిచారు సహోదరిని. పేరు పెట్టి పిలిచిన తర్వాత భర్త అని ఎవరికి తెలియదండి. అర్థమవుతుందా? డైరెక్ట్గా మైక్ ఆయనకి ఇవ్వమని చెప్పారు అంతే. ఏమని పిలుస్తావు నీ భార్యని అనేసి అడిగారు. గట్టిగా చప్పట్లు కొడదామా? ఎంత అద్భుతం కదా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మొక్కలతో సహా, ఈ ముఖముతో సహా గుర్తుపట్టేది పరిశుద్ధాత్మ దేవుడు అండి. హల్లెలూయా. పేరు పెట్టి పిలవడమే కాదు, కానీ మనిషి రూపురేఖలు కూడా ప్రభుకు తెలుసు. ప్రైజ్ ది లార్డ్. జీవము గల దేవుడు ఏదైతే మాట్లాడి ఉన్నారో పోయిన సంవత్సరము జూన్ మంత్లో మరి మరుసటి సంవత్సరంలో అద్భుతాన్ని నువ్వు చూస్తావు. మరి అద్భుతమైన కార్యం దేవుడు చేస్తారంటే ఈ సంవత్సరం జూన్లోనే తన గర్భం తెరవబడిందండి. ఈ అద్భుతమైన సాక్ష్యం తన తోటి కోడలు కూడా వచ్చింది. ఆమె పేరు పెట్టి కూడా పరిశుద్ధాత్మ దేవుడు పిలిచి ఉన్నారండి. పక్కనే కూర్చున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నిజంగా ఒక్కరిని లేపడం కాదు, కానీ పక్కనున్న ఆమెను కూడా లేపి
ఏమనిపిస్తుందని చెప్పి ఏమనిపిస్తుందని చెప్పడమే కాదు, ఆమె పేరు పెట్టి పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడై ఉన్నారు. ఇద్దరి గర్భాలను ప్రభు తెరిచి ఉన్నారు, సాక్షిగా నిలబెట్టి ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదామా ఈ సాక్ష్యాన్ని బట్టి. కేవలం ప్రభుకి మహిమ కలుగునుగాక. చూడండి, సహోదరి జీవితంలో చేసిన దేవుడు ఖచ్చితంగా నిశ్చయముగా మీ జీవితంలో కూడా జరిగించబోతున్నారు. థ్యాంక్ యూ అమ్మా. మే గాడ్ బ్లెస్ యూ. మిమ్మల్ని ఇలా చూడడం. ఒకసారి దైవ సేవకులు మరి ప్రార్థిస్తారు వీరి కొరకు. తండ్రి స్తోత్రం ప్రభు, బిడ్డల జీవితంలో గొప్ప అద్భుతం జరిగించినందుకు వందనాలు. యేసు నామంలో తండ్రి, ఆనాడు పేరు పెట్టి పిలవడం మాత్రమే కాదు, అద్భుతమైన రీతిలో తండ్రి బిడ్డల జీవితంలో గర్భాన్ని తెరిచి 9 సంవత్సరాల తర్వాత గర్భాన్ని తెరిచిన దేవుడు ప్రభు. అయ్యా, అద్భుత రీతిలో పేరు పెట్టి పిలిచి 9 సంవత్సరాల తర్వాత గర్భాన్ని తెరిచావు. బిడ్డల జీవితంలో గొప్ప అద్భుతం జరిగిస్తున్నామని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. కృప కలుగునుగాక. మీరు దీవెనలతో నింపబడ్డారు. ఎందుకు తెలుసా? ఆశీర్వాదం పొందుకోవడం ఒక వంతు, ఇంతమంది ముందు దేవుణ్ణి మహిమపరచడం ఒక వంతు. ఆమెన్. దేవుడు మన జీవితంలో చేసిన అద్భుతాన్ని సాక్ష్యం రూపంలో చెప్పాలా, చెబితే ఇంకొక అద్భుతం జరుగుతుంది. ఆమెన్. కృప కలుగునుగాక. ఈ రోజు నుంచి ఉన్న ప్రతి శాపం అంతా తొలగిపోయింది యేసునామములో. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. గాడ్ బ్లెస్ యూ.